శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని గురుదేవతా స్థుతితో ప్రారంభిస్తున్నారు. ప్రప్రథమున విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఆటంకాలను తొలగించి ఈ గ్రంథము జయప్రదంగా సాగునట్లు వేడుకుంటూ శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడు అని చెబుతున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురికొల్పినందునకు నమస్కరిస్తూ శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెబుతున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తికమైన స్వరూపాలనియు సమర్థ సద్గురులనియు వారు మనలను సంసారమనే నదిని దాటించగలరు అనియు చెప్తూ ఉన్నారు. తర్వాత తమ గృహదేవత అయిన నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించిందనియు చెప్పుచు వారి వంశమూల పురుషుని స్తోత్రం చేశారు. అటు పిమ్మట వారి గోత్ర ఋషి అయిన భరద్వాజమునిని స్మరించను. అంతేకాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగేంద్రులు మొదలైన పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాము, కాన్హా, నరహరి తదితర ఆర్వాచీన యోగీశ్వర్లను కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథాన్ని ఏకాగ్రచిత్తంతో పారాయణ చేయడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారము అయిన శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెబుతూ ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవాన్ని తనకి కలిగించే శక్తి వారికి కలదని చెప్పుచు నీ ప్రపంచంలో నీయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారిలందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, సాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గాలను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పడం ప్రారంభించెను. 1910వ సంవత్సరము తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళాను. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయాన్ని గమనించి మిక్కిలి ఆశ్చర్యపడ్డాను. బాబా ముఖ ప్రక్షాళనం గావించుకొని గోధుమలు విసరడానికి సంసిద్ధుడవుచుండెను. వారు నేలపై కోనిపరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చేతుల్ని పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలో వేస్తూ విసరసాగిరి. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏం చేయను? ఆయనెందులకు గోధుమలు విసురుచున్నారు? వారు భిక్షాటంచే జీవించి వారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయాల్సిన అగత్యం లేదే అని చింతిస్తూ ఉన్నారు. అచ్చటికి వచ్చిన మరికొందరు కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులవుతూ ఉన్నారు. కానీ మాలోనెవరికీ కూడా బాబాను ప్రశ్నించడానికి ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించింది. ఆ బాలగోపాలము ఈ వింత చర్యను చూడ్డానికై బాబా వద్ద గుమిగూడారు. నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరడం ప్రారంభించారు. వారు తిరగలి పిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుతూ విసరడం ప్రారంభించారు. ఈ చర్యలను చూసి బాబాకు కోపం వచ్చింది. కానీ వారి ప్రేమకు, భక్తికి మిగులు సంతసించి చిరునవ్వు నవ్వారు. విసురినప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లా అనుకున్నారు: బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించాల్సిన వారు ఎవరూ లేరు. వారు భిక్షాటనచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకోవడానికి గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా మిగులు దయాద్ర హృదయుడు అవుటచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనమును వేరు వేరు విధముల చింతిస్తూ పాడుతూ విసురుట ముగించి పిండిని 4 భాగాలను చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకొంచున్నారు. అంతవరకు శాంతంగా గమనిస్తున్న బాబా లేచి కోపంతో వారిని తిడుతూ ఇట్లనెను:
ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి? ఎవరబ్బ సొమ్మని కొని లూటీ చేస్తున్నారు? మీ వద్ద నుండి గోధుమలు వాడుకున్నానా ఏమి? ఏ కారణం చేత పిండిని కొంపోవడానికి ప్రయత్నిస్తున్నారు? సరే, ఇట్లు చేయండి, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన చల్లండి అని విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులయ్యారు, సిగ్గుపడ్డారు. గుసగుసలాడుకుంటూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లారు. నేనిదంతయు చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించాను. ఊరిలో కలనాజాడ్యం కలదనియో దాన్ని శాంతింపచేయుటకది బాబా సాధనమనియో చెప్పారు. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు, వారు కలరాజాడ్యాన్ని విసిరి ఊరి కవతల పారద్రోలిననియూ చెప్పారు. అప్పటి నుండి కలరా తగ్గింది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతయో వినిన నాకు మిక్కిలి సంతసం కలిగింది. దీనికి కూడా దాన్ని తెలుసుకున్న కుతూహలం కలిగింది. గోధుమ పిండికి కలరా జాడ్యానికి సంబంధం ఏముంది? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాన్ని ఎట్లు శాంతింపజేసింది? ఇదంతయు అగోచరంగా తోచింది. అందుచే నేను తప్పక ఈ విషయాన్ని గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకున్నాను. ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడనయ్యాను. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను రాయటానికి ప్రేరేపింపబడ్డాను. అట్లే బాబా కృపా కటాక్షంచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నంగాను జయప్రదంగాను పూర్తి అయ్యింది. తిరగలి విసరడము దాని వేదాంత తత్వము. తిరగలి విసరడాన్ని కూర్చి షిరిడీ ప్రజలను కొనే రీతియే కాకుండా దానిలో వేదాంత భావం కూడా ఉంది. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించారు. ఈ కాలం అంతయు వారు తిరగలి విసరటమే చేస్తూ ఉన్నారు. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు, మనోవిచారాలు మొదలైనవి. తిరగలి యొక్క క్రింది రాయి కర్మ, మీదిరాయి భక్తి. చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయానికి కానీ ఆత్మ సాక్షాత్కారానికి కానీ మొట్టమొదట పాపాలను కోరికలను తుడిచివేయాలి. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యాన్ని పొందాలి. అహంకారాన్ని చంపుకోవాల్సి ఉంటుంది. ఇది వినకనే కబీరు కథ గుర్తుకి వచ్చింది. ఒకనాడు స్త్రీ ఒకతే తిరగల్లిలో ధాన్యాన్ని వేసి విసురుతూ ఉన్నారు. దాన్ని చూసి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజుడన్న ఒక సాధు పుంగవుడు అది చూసి కారణం అడగగా కబీర్ ఇట్లు జవాబిచ్చాడు, నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమనే తిరగల్లో విసరబడదును కదా. దానికి నిపంత నిరంజుడు ఇట్లు జవాబిచ్చాడు, భయం లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకో, అనగా జ్ఞానాన్ని విడవకము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అలాగే పట్టి ఉన్ను. మనస్సును కేంద్రీకరించుము, దూరంగా పోనీయకము. అంతరాత్మను చూడ్డానికి దృష్టిని అంతర్ముఖం గానిమ్ము, నీవు తప్పక రక్షించబడతావు అన్నారు. మొదటి అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.